హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే OnePlus Nord 2 వర్సెస్ Motorola H20 ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 30,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ టూ ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే OnePlus Nord 2 అనేది డిజైన్ మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు వెర్టికల్ గా వచ్చేసి. అదే Motorola H20 చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో వెర్టికల్ గా మనకి కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. రెండు ఫోన్స్ కూడా డిజైన్ విషయానికి వచ్చినట్లయితే లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంటాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే OnePlus Nord 2 వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ అయితే వస్తుంది. అదే Motorola H20 చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేస్తారు. కంప్లీట్ గా మనకి బ్యాక్ సైడ్ బాడీ అనేది ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రేమ్ అనేది ప్లాస్టిక్ అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే Motorola H20 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే బెటర్ గా అయితే ఉంటుంది OnePlus Nord. ఈ రెండు ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే OnePlus Nord 2 అనేది 189 గ్రామ్స్ అయితే వస్తుంది. అదే విధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8 mm అయితే ఉంటుంది థిక్నెస్ వచ్చేసి. Motorola H20 చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 163 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి OnePlus Nord 2 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. అదే విధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే మనకి 6.99 mm థిక్నెస్ అయితే వస్తుంది. అంటే మనకి 7 mm థిక్నెస్ అయితే వస్తుంది. OnePlus Nord 2 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి Motorola H20 అనేది బెటర్ గా అయితే ఉంటుంది. చాలా సన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ లో మనం చూసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే Motorola H20 వచ్చేసి మనకి వాటర్ రీప్లేస్మెంట్ కోటింగ్ అయితే వస్తుంది IP52. ఈ OnePlus Nord 2 లో మనకి అది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయి కాబట్టి IP52 అనేది మనం బెటర్ అని చెప్పుకోవచ్చు Motorola H20 లో వచ్చేసి. అదే విధంగా ఈ టూ ఫోన్స్ లో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ అనేది OnePlus Nord 2 లో డిస్ప్లే సైజ్ స్క్రీన్ 6.43 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ అనేది మనకి ఫ్యూడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే విధంగా మనకి HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. OnePlus Nord 2 డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అదే విధంగా మనం Motorola H20 లో చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది స్క్రీన్ సైజు 6.7 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 385 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ అనేది మనకి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ AMOLED డిస్ప్లే తో మనం ఫ్యూల్ AMOLED డిస్ప్లే కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఫ్యూడ్ AMOLED డిస్ప్లే అనేది బెటర్ గా అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్రెష్ రేట్ మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు వచ్చేసి 90Hz అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే OnePlus Nord 2 అయితే తీసుకోండి. లేకపోతే మీకు 144Hz రిఫ్రెష్ రేట్ కావాలి, మేము ఎక్కువ గేమ్స్ ఆడతాం, మనకి డిస్ప్లే స్మూత్నెస్ చాలా అవసరం అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ Motorola H20 అయితే తీసుకోండి, మీకు బెటర్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే OnePlus Nord 2 లో చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ ఆక్సిజన్ వాయిస్ అయితే వస్తుంది. 11.0 అయితే వస్తుంది. అదే విధంగా Motorola H20 లో చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ యుఐ అయితే వస్తుంది. ఈ రెండిట్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ లో కూడా ఏదైతే OnePlus Nord 2 లో చూసుకున్నట్లయితే MediaTek నుంచి వచ్చేసి Dimensity 1200 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనం Motorola H20 లో చూసుకున్నట్లయితే Qualcomm నుంచి వచ్చేసి రీసెంట్ గా లాంచ్ చేసిన Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ ఏదో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ రెండు ప్రాసెసర్ లో ఏ ప్రాసెసర్ బెటర్ గా అయితే ఉంటుందంటే స్నాప్డ్రాగన్ 778 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే MediaTek Dimensity 1200 అనేది మనకి బెటర్ ప్రాసెసర్. ఇది మనకి 25% బెటర్ గా అయితే ఉంటుంది. ఈ టూ ఫోన్స్ లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్ అయితే ఇస్తారు. రోమ్ వచ్చేసి 128GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ రెండు ఫోన్స్ లో కూడా ఉండవు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ ఈ టూ ఫోన్స్ లో కూడా బాగుంటుంది. అదే విధంగా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే OnePlus Nord 2 వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 65 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Motorola H20 చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 30 watts అయితే ఇస్తున్నారు.
ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఏ ఫోన్ లో బెటర్ గా అయితే ఉంటుందంటే మనకి వన్ ప్లస్ నాట్ 2 అయితే బెటర్ గా అయితే అలాగే ఈ 2 ఫోన్స్ లో మనం మెయిన్ కెమెరా రేస్ సెట్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ నాట్ 2 లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ అనేది 50 మెగాపిక్సెల్, ఇది మనకి సోనీ సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి 1.7 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ 2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 1080p లో చూసుకున్నట్లయితే 30fps 60fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే మనం మోటోరోలా H20 లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ అనేది 108 మెగాపిక్సెల్, దీని అపర్చర్ వచ్చేసి 1.9 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మనకి టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 2.4 అయితే వస్తుంది. 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30fps 60fps 120fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ లో ఉన్న కెమెరాస్ అయితే బాగుంటాయి. కాకపోతే మీకు వచ్చేసి 108 మెగాపిక్సెల్ అలాగే టెలిఫోటో లెన్స్ కావాలి, అల్ట్రా వైడ్ సెన్సార్ అనేది మీకు 13 మెగాపిక్సెల్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి వన్ ప్లస్ నాట్ 2 ని వదిలేసి మోటోరోలా H20 అయితే తీసుకోండి, మీకు బెటర్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ రెండు ఫోన్స్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. ఏదైతే వన్ ప్లస్ నాట్ 2 లో ఉన్న 32 మెగాపిక్సెల్ అపర్చర్ వచ్చేసి దీని అపర్చర్ వచ్చేసి 2.5 అయితే వస్తుంది. అదేవిధంగా మోటోరోలా H20 లో చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్, దీని అపర్చర్ వచ్చేసి 2.3 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే రెండు ఫోన్స్ లో కూడా మనకి 1080p లో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. రెండు ఫోన్స్ లో కూడా మనకి ఫ్రంట్ కెమెరా అనేది బాగుంటుంది, సేమ్ గా ఉంటుంది. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు ఫోన్స్ కూడా మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది రెండిట్లో కూడా. ఇంకా అలాగే స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండిట్లో కూడా మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. అలాగే రెండు ఫోన్స్ లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని రెండు ఫోన్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి రెండు ఫోన్స్ కూడా బెస్టే. ఇంకా అలాగే ఈ రెండు ఫోన్స్ లో ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదే విధంగా ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు ఫోన్స్ యొక్క కలర్స్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ 2 వచ్చేసి మనకి గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇంకా అలాగే మనకి బ్లాక్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అదే మనం మోటోరోలా H20 చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ మనకి సిల్వర్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి 1 year వరకు అయితే వారంటీ ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే వన్ ప్లస్ నాట్ 2 వచ్చేసి మనకి ఇది అనేది అమెజాన్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మోటోరోలా H20 వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ 2 ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే బిల్ క్వాలిటీ బెటర్ గా ఉండాలి, ప్రాసెసర్ బెటర్ గా ఉండాలి, ఇంకా అలాగే డిస్ప్లే బాగుండాలి అనుకున్నట్లయితే వన్ ప్లస్ నాట్ 2 అయితే తీసుకోండి. ఫోన్ అనేది లైట్ వెయిట్ గా ఉండాలి, ఇంకా అలాగే చాలా సన్నంగా ఉండాలి, అదే విధంగా మాకు డిస్ప్లే అనేది 144Hz రిఫ్రెష్ రేట్ కావాలి, ఇంకా అలాగే కెమెరాస్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ మోటోరోలా H20 అయితే తీసుకోండి. రెండు ఫోన్స్ కూడా 30,000 కి వర్తబుల్ ఫోనే, ఏ ఫోన్ వేస్ట్ అని చెప్పలేము. రెండు ఫోన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.